హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు స్వర్ణాంధ్ర సర్వేలో ఎలాగా పాల్గొనాలి, మనం ఆ సర్వేని ఎలా కంప్లీట్ చేయాలి, సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పబోతున్నాను. దీనికోసం మనం ముందుగా గూగుల్లోకి వెళ్దాం. గూగుల్లోకి వెళ్ళి చూడండి, స్వర్ణాంధ్ర స్కానర్ అని చెప్పేసి నేను టైప్ చేశాను. ఇప్పుడు ఇమేజెస్లోకి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి ఇమేజ్ కనిపిస్తుంది. ఈ ఇమేజ్ని మనం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుందాం. చూడండి, లాంగ్ స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత బ్యాక్ వస్తున్నానండి. ఇట్లా బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చి ఇక్కడ గూగుల్లో మనకి ఇక్కడ ఈ కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా, ఆ కెమెరా సింబల్లోకి వెళ్ళి మనం సెర్చ్ని టైప్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి మనం తీసుకున్న స్క్రీన్ షాట్ కనిపిస్తుంది. ఆ స్క్రీన్ షాట్ని మనం టచ్ చేద్దాం. చూడండి, స్క్రీన్ షాట్ని మనం ఇక్కడ అప్లై చేసాము. అప్పుడు swarnandhra.ap.gov.in అని చెప్పేసి మనకి చూపించింది. ఆ బ్లూ లింక్ని మనం క్లిక్ చేద్దామండి. చూడండి, బ్లూ లింక్ని క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే ఇక్కడ చూడండి, పైన తెలుగు, ఇంగ్లీష్ అని 2 లాంగ్వేజెస్ చూపిస్తున్నాయి. తెలుగులో అయినా రాయొచ్చండి, మనం ఇంగ్లీష్లో రాయాలి అనుకుంటే ఇదిగో చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా, ఒకవేళ ఇంగ్లీష్ అని మనం టైప్ చేసినట్టయితే ఇంగ్లీష్లో వస్తుంది. ఇంగ్లీష్లో మనం దీన్ని రాయవలసి ఉంటుంది. లేదు అనుకుంటే మనం తెలుగులో అయినా రాయొచ్చు. తెలుగు అని టైప్ చేస్తే తెలుగులో మనకి ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మన పేరు, మొబైల్ నెంబరు, డిస్ట్రిక్ట్, ఏజ్, జెండరు, ప్రొఫెషను, ఈమెయిల్ ఇవ్వాలి. ఇక్కడ ఆన్సర్స్ని కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఇవన్నీ ఫిల్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పేరు, మొబైల్ నెంబరు, డిస్ట్రిక్ట్, ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దాదాపు 10 క్వశ్చన్స్ ఇచ్చారు. 11th క్వశ్చన్లో మనం ఏమనుకుంటున్నామో దాని గురించి అక్కడ రాయమన్నాడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం క్వశ్చన్స్ టైప్ చేసేటప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఏదో ఒక 3 ఆన్సర్లు మాత్రం ఇక్కడ మనం ఇవ్వవలసి ఉంటుంది. అంటే అక్కడ 4 ఇస్తాడనమాట. మనం ఏదో మనకి నచ్చినవి వాటిల్లో ఆప్షన్స్లో ఒక 3 ఆప్షన్స్ని మనం చూస్ చేసుకోవాలి. ఆ విధంగా ప్రతి ఒక్క క్వశ్చన్కి 3 ఆప్షన్స్ చూస్ చేసుకొని ఇక్కడ 11th దయచేసి ఏదైనా అదనపు సూచనలు, ఆలోచనలు ఉంటే ఇవ్వండి అన్నాడు. అది కూడా అక్కడ మనం టైప్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం సబ్మిట్ చేయాలి. చూడండి, దానికంటే ముందుగా మొత్తం టైప్ చేసిన తర్వాత మన ఓటీపీ రావాలండి. ఓటీపీ కోసం చూడండి, మొబైల్ నెంబరు టైప్ చేసిన తర్వాత నేను ఓటీపీ పొందండి అని ఉంది. ఓటీపీ పొందండి, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఓటీపీ వస్తుంది. చూడండి, 430096 చూడండి, 430096. చూడండి ఫ్రెండ్స్, ఓటీపీని నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు చూడండి, మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అని వచ్చింది. ఓకే, ఓటీపీని ధృవీకరించండి అన్నాడు. ఓటీపీని ధృవీకరించండి అనే దాని మీద క్లిక్ చేశాను. నేను ఓకే చేశాను అనమాట. నెంబర్ వెరిఫైడ్ అని వచ్చింది. ఇప్పుడు దీని మీద మనం ఏం చేద్దాం, కిందకు వచ్చేసి సబ్మిట్ అనే బటన్ని మనం క్లిక్ చేద్దామండి. సబ్మిట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ సమాధానం విజయవంతంగా సమర్పించబడింది అని చెప్పి సరే అని చూపించింది. ఓకే అని, అంటే దీని మీద మనం క్లిక్ చేయాలండి. చూడండి, ఇక్కడ థ్యాంక్ యూ, వీ పార్టిసిపేట్ యువర్ పార్టిసిపేషన్ అండ్ సజెషన్స్ అని చెప్పేసి మన పేరు, మొబైల్ నెంబర్ వచ్చింది. జనరేట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అని ఉంది. దాని మీద మనము క్లిక్ చేస్తే చూడండి, మనకి మన పేరుతో మనకి సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అయింది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుందాము. అంటే మనకి మొబైల్లో ఉంటుందండి. యాక్చువల్గా ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి మనం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాము. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.